మగవాళ్ళు కూడా వంటలు చాలా బాగా చేస్తారు. ఈ అబ్బాయి మాత్రం చాలా మంచిగా చేశాడు. చేపల పులుసు ఫస్ట్ అన్ని జీలకర్ర, మెంతులు, పుదీనా అన్నీ గ్రైండ్ చేసుకున్నాము. అవన్నీ పోపులో వేసుకొని గోలిచ్చాము. ఆయిల్ వేసుకొని గిన్నె వేడెక్కాక చేశారు. చేసినాక మంచిగా గోలినాక పులుసు అందులో పోసి ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి గోలిచ్చాము. ఆ తర్వాత చేపలను ఒక్కొక్కటి తీసి అందులో వేసాము. వేసి కదిలించకూడదు, అసలు కదిలిస్తేనే చేప మొక్క విరిగిపోద్దని చెప్పిండు. మేము కూడా చేస్తాం చేపల కూర అని. ఎందుకంటే మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఎందుకు పోయిన వాళ్ళకు పని ఎందుకు చెప్పాలి అని మా అక్క కూతురు మాకు మాత్రం ఏం పని చెప్పలేదు. వంటలేమని చెప్పి వంట చేయించింది. ఆ బాబు మా వాళ్ళ దగ్గరి కొంచెం ఫ్రెండ్ అంట, చేసింది. చాలా బాగా చేసింది. ఎవరికైనా వంటలు కావాలన్న వాళ్ళు వస్తాడంట, చేస్తారంట. 200 మంది నుంచి 500 మంది వరకు వంట చేస్తాడంట. అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తారు.